నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన అమిత్ షా. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏటా అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి వెల్లడి. రాష్ట్రంలోని అధికార పార్టీ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి సంకోచిస్తోందని వ్యాఖ్య. విమోచన పోరాట సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణకు ఇది పండుగ రోజని అభివర్ణించిన కేంద్ర మంత్రి. గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్. దళిత బంధు తరహాలో గిరిజన బంధు తీసుకొస్తామని ఆత్మీయ సభలో ప్రకటన. హైదరాబాద్లో ఆదివాసీ బంజారా భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్. గిరిజనుల పేదరికాన్ని రూపుమాపడానికి ఈ భవనాల నుంచే మేధోమథనం చేయాలని సూచన. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో సమావేశమైన అమిత్ షా. మునుగోడు ఉప ఎన్నికపై చర్చ. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన హోంమంత్రి. ఇక వార్తలను వివరాలను చూద్దాం. దేశంలో సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడానికి లాజిస్టిక్స్ పాలసీ ఒక సమగ్ర ప్రయత్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ సరుకు రవాణా పాలసీని ప్రారంభించడం చిరుతలను ఒకే రోజు విడుదల చేయడంతో సంబంధం ఉందని అన్నారు. చిరుత వేగంతో దేశంలోని లాజిస్టిక్స్ కూడా కదలాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేది గత 8 ఏళ్లుగా అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యూహాత్మక ప్రణాళికల సమిష్టి సహకారమని ప్రధాని అన్నారు. మన ఎగుమతుల వేగాన్ని మెరుగుపరిచేందుకు 40 ఎయిర్ కార్గో టెర్మినల్స్ను రూపొందించినట్టు తెలిపారు. భారతదేశం ఇప్పుడు అధిక ఎగుమతి లక్ష్యాలను సాధిస్తోందని, మెరుగైన సేవలను అందజేస్తోందని, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని మోదీ అన్నారు. భారత్లో 35 మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. पहाड़ी इलाकों में ड्रोन दवाइयां ले जाने में, वैक्सीन ले जाने में हमें पिछले दिनों बहुत मदद पहुंचाई है. हम उसका प्रयोग कर चुके हैं. आने वाले समय में मैंने जैसे कहा, ड्रोन का ट्रांसपोर्ट सेक्टर में ज्यादा से ज्यादा इस्तेमाल लॉजिस्टिक्स सेक्टर को वो बहुत मददगार होने वाला है. और हमने बड़ी प्रोग्रेसिव पॉलिसी ऑलरेडी हमने आपके सामने रख दी है. साथियों, एक के बाद एक हुए इस तरह के रिफॉर्म्स के बाद ही देश में लॉजिस्टिक्स का एक मजबूत आधार बनाने के बाद ही इतना सारा हो चुका है. उसके बाद हम ये नेशनल लॉजिस्टिक पॉलिसी लेकर के आए हैं. क्योंकि हमने एक प्रकार से टेक ऑफ स्टेज पर लाकर के छोड़ा हुआ है. अब आप सब साथियों का इसलिए आवश्यकता है कि अब इतने सारे इनिशिएटिव, इतनी सारी व्यवस्थाएं विकसित हो चुकी हैं, लेकिन फिर भी टेक ऑफ के लिए हम सबको जुड़ना है और टेक ऑफ करके रहना है. अब यहां से लॉजिस्टिक्स सेक्टर में जो तेजी आएगी, मैं कल्पना पूरी कर सकता हूं दोस्तों. ये जो बदलाव है वो अभूतपूर्व परिणाम लाने वाला है. और अगर 1 साल के बाद इसका इवैल्यूएशन करेंगे तो आप स्वयं भी विश्वास करेंगे कि हां, हमने तो सोचा नहीं था, यहां से यहां तक पहुंच गए. देखिए, 13-14% की लॉजिस्टिक कॉस्ट के लेवल को हमें जल्द से जल्द हम सब ने मिल करके उसको सिंगल डिजिट में लाने का लक्ष्य रखना ही चाहिए. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమీబియా నుంచి తెప్పించిన 8 చీతాలను ఈరోజు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. 1952లో మన దేశంలో చీతాలు అంతరించిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని తిరిగి మన దేశంలో పునఃప్రవేశపెట్టేందుకు భారత్, నమీబియా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ చీతాలను తీసుకొచ్చారు. నమస్తే చీతా పేరిట ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ
చీతాలు భారత గడ్డపై తిరిగి కాలు పెట్టాయని భావోద్వేగంతో చెప్పారు. ప్రకృతి పట్ల మన బాధ్యతను ఈ చీతాలు గుర్తు చేస్తాయన్నారు. ఈ చీతాల వల్ల జీవ వైవిధ్యంతో పాటు పర్యాటక రంగం పెరుగుతుందని ప్రధాని చెప్పారు. మన మూలాల నుండి దూరంగా వెళితే ఎంతో నష్టపోతామని అన్నారు. అటవీ సంపదలో ఏర్పడిన శూన్యాన్ని ఈ చీతాలు భర్తీ చేస్తాయన్నారు. ఒకవైపు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదుగుతోందని, మరోవైపు దేశంలోని అటవీ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పారు. 2014 నుండి దేశంలో సుమారు 250 కొత్త రక్షిత ప్రాంతాలు జోడించామని ప్రధాని తెలిపారు. అనుకున్న సమయానికి ముందే పులుల సంఖ్య రెట్టింపు చేయగలిగామన్నారు. ప్రకృతి పర్యావరణం పరిరక్షణకు కట్టుబడుతూ జంతుజాలాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. मैं इस ऐतिहासिक अवसर पर सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं. विशेष रूप से मैं हमारे मित्र देश नामीबिया और वहां की सरकार का भी धन्यवाद करता हूं, जिनके सहयोग से दशकों बाद चीते भारत की धरती पर वापस लौटे हैं. मुझे विश्वास है ये चीते न केवल प्रकृति के प्रति हमारी जिम्मेदारियों का बोध कराएंगे, बल्कि हमारे मानवीय मूल्यों और परंपराओं से भी अवगत कराएंगे. साथियों, जब हम अपनी जड़ों से दूर होते हैं तो बहुत कुछ खो बैठते हैं. इसलिए ही आजादी के इस अमृत काल में हमने अपनी विरासत पर गर्व और गुलामी की मानसिकता से मुक्ति जैसे पंच प्राणों के महत्व को दोहराया है. కేంద్రం ఆధ్వర్యంలో ఏటా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మొట్టమొదటిసారిగా అధికారికంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్లే హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం అరాచక పాలన నుంచి విముక్తి లభించిందని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ వారి పోరాటం నుంచి స్ఫూర్తి పొందాలని అమిత్ షా సూచించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఎందుకు సంకోచిస్తోందని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమర జవానుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ దళాల నుంచి హోంమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. सीआरपीएफ की महिलाएं हैं. Next comes the all-women contingent of CISF, commanded by Srimati Monica Sihag, Assistant Commandant. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1947లోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, కానీ హైదరాబాద్కు 13 నెలల తర్వాత స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణకు విమోచన లభించిందని చెప్పారు. నిజాం సేన రజాకారులను తరిమికొట్టి పటేల్ హైదరాబాద్కు విముక్తి కల్పించారన్నారు. పటేల్ లేకపోతే హైదరాబాద్కు స్వాతంత్ర్యం రావడానికి ఇంకా చాలా సమయం పట్టేదన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్కు వేల వేల వందనాలు తెలిపారు. हमारे लोह पुरुष सरदार पटेल को अनेक अनेक प्रणाम कर कर श्रद्धांजलि देना चाहता हूं, क्योंकि सरदार पटेल न होते तो शायद अनेक साल और लग जाते हैदराबाद को मुक्ति दिलाने के. वो सरदार पटेल ही थे जिन्होंने निजाम की सेना और रजाकारों को पुलिस एक्शन से परास्त कर कर इस समग्र प्रदेश को आजादी की सांस लेने का अधिकार दिया था. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను అందరికీ చేరువ చేయాలని, విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విమోచనపై మరింత అధ్యయనం, పరిశోధన జరగాలని సూచించారు.
సాయుధ పోరాటం గురించి కేవలం తెలంగాణ ప్రజలకే కాకుండా దేశ ప్రజలందరికీ తెలియపరచాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను అందరికీ చేరువ చేయాలని, ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించాలని హోంమంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాని ప్రకటన రాగానే ఇక్కడ చాలామంది ఉత్సవాలను ప్రారంభించారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ కాలంలో చెప్పిన కేసీఆర్ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. जैसे ही मोदी जी ने घोषणा की, अब सब लोग हैदराबाद मुक्ति दिन मनाते तो है, मगर नाम हैदराबाद मुक्ति दिन नहीं देते हैं. अभी भी जहन में डर है. मैं कहना चाहता हूं उन लोगों को, अपने दिल से वो डर उखाड़ कर फेंक दो. अब रजाकार इस देश का निर्णय नहीं कर सकते. इस देश को आजादी मिले 75 साल हो गए. ఉత్సవాలలో భాగంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పే పలు కళారూపాలను ప్రదర్శించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి, ఆర్థిక పురోభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్లో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్, బీఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అమిత్ షా దివ్యాంగులకు ట్రైసైకిల్స్, పనిముట్లు, మొబైల్స్, సహాయ కిట్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. గతంలో దివ్యాంగుల పట్ల సానుభూతి చూపించే పరిస్థితుల నుంచి వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించే పరిస్థితికి తీసుకొచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులు, మహిళల సాధికారతకు కృషి చేస్తున్న కిషన్ రెడ్డి దంపతులను హోంమంత్రి అభినందించారు. కేంద్రం చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా కోట్ల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. आज देश भर में मोदी जी के जन्मदिन के लिए अनेक विध कार्यक्रम हो रहे हैं, मगर जैसा कि मोदी जी का आग्रह है, हर एक व्यक्ति कुछ न कुछ सेवा कार्यक्रम कर रहा है. कोई न कोई क्षेत्र के अंदर सेवा को आगे बढ़ाने के लिए कार्यक्रम कर रहा है, जिसके कारण देश भर में करोड़ों गरीबों को, दलितों को, पिछड़ों को कुछ न कुछ मदद मिल रही है और उनके जीवन में वो मजबूत होकर बाहर निकले, इस प्रकार की सहायता भी मिल रही. क्योंकि मोदी जी का पूरा जीवन जिनके पास अभाव है उनको मदद करने के लिए ही गया है. सरकार में आने के बाद उन्होंने ढेर सारी योजनाएं ऐसी बनाई जो 60 करोड़ गरीब देश के हैं, उनके जीवन स्तर को ऊपर उठाने का काम का. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ సమైక్యత జాతీయ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందని, రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సంపదను పెంచాలి, పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు. ఎన్నటికీ ఎన్నటికీ ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప అశాంతి అలజడులతో అట్టుడికిపోవద్దని, తిరిగి తెలంగాణ మరో కల్లోలంకి జారిపోవద్దని కోరారు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తోందో అంతే వేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, జాతి నిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. వారి అందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి మనందరి పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమిస్తున్నది. దేశానికి దారి చూపే టార్చ్ బేరర్గా నిలిచింది. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక ఐటీ రంగాలలో అనతి కాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డిపి 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించి 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు కాగా 21-22 నాటికి 2,78,833 రూపాయలకు చేరింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86% అధికం కావడం మనందరికీ కూడా గర్వకారణం. సంపదను పెంచాలి, పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆదివాసీ వీరుడు కొమరం భీం పేరిట నిర్మించిన ఆదివాసీ భవన్, సేవాలాల్ మహారాజ్ పేరిట నిర్మించిన బంజారా భవన్లను ప్రారంభించారు. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఆదివాసీ గిరిజనుల సమగ్ర అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో వారి కోసం ప్రత్యేక భవనాలను నిర్మించింది. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఈ భవనాలను ప్రారంభించారు. ఈ భవనాలను ప్రభుత్వం 25 కోట్ల రూపాయల చొప్పున వ్యయంతో నిర్మించింది. ఆదివాసీ బంజారా భవనాల వద్దకు ముఖ్యమంత్రి చేరుకోగానే వందలాది మంది గిరిజన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడ సమ్మక్క సారాలమ్మలకు పూజలు చేశారు. ఆ తర్వాత ఆదివాసీ భవనంలో ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసీ బంజారాల ఆనందోత్సవాల మధ్య ముఖ్యమంత్రి ఆదివాసీ భవనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆదివాసీ గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు అందరికీ కూడా మేము తల ఎత్తుకొని ఇది మా రాష్ట్రం, ఇది మా కొమరం భీం ఆదివాసీ భవన్ అని చెప్పుకునేటువంటి మంచి కమ్యూనిటీ హాల్స్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మాణం చేసుకున్నాం. చాలా చాలా సంతోషం. ఈరోజు ఈ భవనం నాతోని ప్రారంభింపజేసుకున్నందుకు గిరిజన బిడ్డలందరికీ కూడా, తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను.
ఆ తర్వాత ముఖ్యమంత్రి బంజారా భవన్లో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజుకు పూజలు నిర్వహించి బంజారా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బంజారాల ఆత్మీయ సమ్మేళన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదివాసీ బంజారా భవనాలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ స్ఫూర్తి కలిగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారంలో గిరిజనులు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కోరారు. బంజారా మేధావులందరూ గిరిజనుల పేదరికాన్ని రూపుమాపడానికి ఈ భవనాల నుంచి ఆలోచనలు చేయాలని సీఎం కోరారు. యావత్తు రాష్ట్రంలో ఉండేటువంటి ఆదివాసీ బిడ్డల హక్కుల పరిరక్షణ వేదిక కావాలి. వారి సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపెట్టాలి. ఆదివాసీ నాయకులు, ముఖ్యంగా మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలలో ఆదివాసీ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ అందరు యునైట్ అయ్యి ఆదివాసీల యొక్క సమస్యల పరిష్కారానికి ఈ భవనం వేదికగా మీరు కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటుందని తెలియజేస్తూ ఆదివాసీ బంజారా భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆదివాసీ బంజారాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధును అమలు చేసి తీరుతామని, గిరిజనుల అభ్యున్నతే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు, ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజనులను, ఆదివాసీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు చెప్పారు. అలాగే పోడు భూములు పంచిన తర్వాత అసలు భూములు లేని గిరిజనులను తేలుద్దామన్నారు. ఆ లెక్క చూసిన తర్వాత దళిత బంధు మాదిరిగా గిరిజన బంధును కూడా అమలు చేయబోతున్నట్టు చెప్పారు. భూమి, భుక్తి లేకుండా ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజన బంధును తన చేతుల మీదుగా ప్రారంభిస్తానని ప్రకటించారు. దేశానికి మనం వెలుగు దివిటలం కావాలని పిలుపునిచ్చారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. యూనివర్సిటీ విద్యార్థులకు డిబేట్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. స్వాతంత్ర సమర యోధులకు సన్మానం చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గవర్నర్ రాజ్భవన్లోని డిస్పెన్సరీలో క్షయరోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 2025 నాటికి దేశం నుంచి క్షయవ్యాధిని నిర్మూలించాలన్నది ప్రధాని లక్ష్యమని గవర్నర్ చెప్పారు. పోలీసులపై అలాగే పోలీస్ స్టేషన్లపై అటాక్ కూడా చేశారు. ఎం వెంకట్రావు. హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన పోరాటం చరిత్రాత్మక స్వాతంత్ర పోరాటాల్లో ఒకటని గవర్నర్ అన్నారు. ఈ చిరస్మరణీయమైన రోజును ఇప్పుడు గర్వంగా జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరుల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. వారి త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నం వెంకయ్య గారు. రాష్ట్ర ప్రజలందరికీ హైదరాబాద్ విమోచన దినం సల్యూట్ చేస్తున్నాను. మనం తొలిసారి ఇంత ఘనంగా విమోచన దినం జరుపుకుంటున్నాం. ఇది ఒక్క చరిత్ర మాత్కో. ఈ విమోచన ఉత్సవాల ద్వారా మనం మన అమర వీరులకు, వారి త్యాగాలకు ఒక్క గొప్ప నివాళి ఇస్తున్నాం. మనం ఈ రోజు కోసం 70 years ఎదురు చూసినాం. హైదరాబాద్ విమోచన పోరాట యోధుల చరిత్ర ఇంతకాలం మరుగున పడిపోయింది. ఈరోజు ఒక గొప్ప సుదినం. హైదరాబాద్ విమోచన దినం జరుపుకోవడం ద్వారా మనం మన నిజమైన స్వతంత్ర దినం జరుపుకుంటున్నాం.
నిజాం ఈరోజు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టరేట్లలో జాతీయ జెండాలను మంత్రులు ఎగురవేశారు. కేవలం భౌగోళికంగా సమైక్యం కావడమే కాదు, ప్రజల మధ్య సమైక్యతను తీసుకురావడమే వేడుకల లక్ష్యమని వివరించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సమరయోధులను సన్మానించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు కన్నుల పండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని మంత్రి కేటీఆర్ ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల్ని సన్మానించారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. జగిత్యాలలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసిన మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి రాచరిక పాలనతో విముక్తి కలగడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టామని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. మెదక్ కలెక్టరేట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వికారాబాద్ జిల్లా పరేడ్ మైదానంలో జాతీయ జెండాను శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నాటి సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. నిర్మల్ కలెక్టరేట్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అప్పటి చరిత్ర కనుమరుగు కాకుండా ఉండేందుకే జాతీయ సమైక్యతా వేడుకలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరయ్యారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా వేడుకల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో సాగిన పోరాటాలు, అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గద్వాల్లో రాజీవ్ శర్మ, వనపర్తిలో నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్లో గువ్వల బాలరాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నల్గొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. జనగామ కలెక్టరేట్లో వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలువురితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అమిత్ షా మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇటీవల ఈటెల రాజేందర్ తండ్రి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అమిత్ షా మల్లయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈటెల కుటుంబ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు ఈటెల రాజేందర్ వివరించారు. అంతకుముందు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో అమిత్ షాను కలిశారు. కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు గోపీచంద్ తెలిపారు. రాజకీయ అంశాలు మాట్లాడలేదని, క్రీడల అభివృద్ధిపై మాట్లాడినట్టు పేర్కొన్నారు. క్రీడల్లో పురోగతిపై వివిధ అంశాలు చర్చకు వచ్చాయని గోపీచంద్ చెప్పారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీని సందర్శించారు. అకాడమీలోని షాహిద్ స్మారక్ వద్ద పుష్పాంజలి ఘటించారు. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారులకు నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి ఎన్పీఏ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్పీఏ డైరెక్టర్ ఏఎస్ రాజన్ అకాడమీ ఇటీవల చేపట్టిన కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం అమిత్ షా 2 రోజుల పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు ఉన్నారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని బీజేపీ భిన్నత్వంలో ఏకత్వం పేరుతో వారం రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో పలు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అఖిల భారతీయ తేరాపంత్ యువక పరిషత్ ఆధ్వర్యంలో దేశంలో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మల్కాజ్గిరిలోని ప్రీమియర్ హాస్పిటల్, జైన్ భవన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేపట్టారు. ఈ రక్తదాన శిబిరాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అఖిల భారత తేరాపంత్ యువక పరిషత్ తరపున గత 12 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తోంది. వీరి సామాజిక సంస్థ ద్వారా దేశంలో 2014లో రికార్డు స్థాయిలో 1,00,000 యూనిట్ల రక్తం సేకరించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టామని తమ సంస్థ తరపున ప్లాస్మా రక్తదానం చేసినట్లు అఖిల భారత తేరాపంత్ యువక పరిషత్ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తమ సంస్థ తరపున నిర్వహించిన భారీ మెగా రక్తదాన శిబిరంలో యువత, మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని రక్తాన్ని దానం చేయడం సంతోషంగా ఉందని అమూల్ జైన్ అన్నారు. ब्लड डोनेट करने के लिए यहाँ पर आई हूँ. अगर वो देश के लिए इतना योगदान दे सकते हैं तो मैं अपना ब्लड दे करके किसी भी व्यक्ति के लिए एक जान बचा कर मैं अपने देश के लिए कुछ योगदान कर सकती हूँ. मोदी जी का बर्थडे भव्य रूप से मना रहे हैं. उनका जो अच्छा कार्य कर रहे हैं उनमें हमारी संस्था भी ये सहयोग प्रदान कर रही है ब्लड कैंप लगा के. और हमारे ये जैन भवन में काफ़ी लोगों ने बढ़ चढ़ कर हिस्सा लिया है और ब्लड डोनेट कर रहे हैं. हमारी कम्युनिटी की तरफ से ये मोदी साहब के बर्थडे के ऊपर एक छोटा सा गिफ्ट है जो हमारे देश के लिए इतना कर रहे हैं तो हमारे से थोड़ा सा योगदान समझ के हम ये कैंप लगाया है. I came to know from my parents and my elders that donating blood is a great cause. We are helping somebody who is in need of blood actually. They are waiting for us. So I specially encourage women. I suggest them to give blood. We are not going to face any problems in future after giving blood. And I request you all, just as an advice, I'm not forcing anybody. Please donate blood and encourage everybody to donate blood. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన అమిత్ షా. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏటా అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి వెల్లడి. రాష్ట్రంలోని అధికార పార్టీ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి సంకోచిస్తోందని వ్యాఖ్య. విమోచన పోరాట సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణకు ఇది పండుగ రోజని అభివర్ణించిన కేంద్ర మంత్రి. గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్. దళిత బంధు తరహాలో గిరిజన బంధు తీసుకొస్తామని ఆత్మీయ సభలో ప్రకటన. హైదరాబాద్లో ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్. గిరిజనుల పేదరికాన్ని రూపుమాపడానికి ఈ భవనాల నుంచే మేధోమథనం చేయాలని సూచన. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో సమావేశమైన అమిత్ షా. మునుగోడు ఉప ఎన్నికపై చర్చ. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన హోంమంత్రి.